జగన్మోహన్ రెడ్డి మావిగన్ అనేది సోషల్ మీడియాలో అతి పెద్ద ట్రోల్గా మారింది. బహుశా గతంలో ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి బైక్కి టోల్ కట్టాలి అన్న సమయంలో ఆ రకమైన ట్రోల్స్ వచ్చినట్టున్నాయి. మళ్ళీ ఆ స్థాయిలో ట్రోల్స్ ఎప్పుడు వచ్చినాయి అంటే మళ్ళీ ఇప్పుడే వచ్చాయి జగన్మోహన్ రెడ్డికి. ఎందుకంటే సోషల్ మీడియాలో వచ్చిన ట్రోల్స్ అన్ని మనం చూపించాలంటేనే 2-3 గంటల పైగా పడుతుంది. ఎందుకంటే ఎవరికి తోచిన స్టైల్లో వాళ్ళు ట్రోల్ చేశారు. ఇదేమి ఆర్గనైజ్డ్గా కావాలని ఏదో కూటమి చేసిందో లేకపోతే పార్టీలు చేసిందో కాదు. స్వచ్ఛందంగా ఎవరికాళ్ళు సాధారణ ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి మావిగన్ అనగానే ఆడికి ఏదో ఆలోచన వస్తే దాంతో ఒక చిన్న సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టేవాడు, లేదా దానికి ఏదో సినిమా క్లిప్ని యాడ్ చేసేవాడు. సో అలాంటి దారుణమైనటువంటి ఆ ట్రోల్స్ రావటం అనేది వైసీపీని ఇప్పుడు తీవ్రంగా ఇబ్బంది పడుతుంది. జగన్మోహన్ రెడ్డితో వచ్చిన ఇబ్బంది ఏంటంటే తాను ఏది అంటే తాను పట్టిన కుందేలికి 3 కాళ్ళు అనేది జగన్మోహన్ రెడ్డి సిద్ధాంతం. వాళ్ళ పార్టీ నేతలు కూడా అందుకు ఒప్పుకోవాలా. లేదండి దానికి 4 కాళ్ళు ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డి ఆగ్రహానికి గురవ్వాలి. కాబట్టి ఆయన పట్టిన కుందేలికి 3 కాళ్ళు అంటే ఎస్ 3 కాళ్ళు అనాలి, లేదు 2 కాళ్ళు అంటే 2 కాళ్ళే అనాలి. జగన్మోహన్ రెడ్డి అలాంటి వైఖరి వల్ల ఏమవుతుందంటే వైసీపీ పార్టీ డ్యామేజ్ అవుతుంది. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డిని సీరియస్ పొలిటీషియన్ అనే సంగతి ప్రజలు మర్చిపోయారు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డికి వైసీపీ నాయకులు చాలా పెద్ద పెద్ద ఎలివేషన్లు వేస్తారు. మాట తప్పడు మడమ తిప్పడు అని చెప్పి చాలా పెద్ద పెద్ద ఎలివేషన్లు వేస్తారు. అయితే మానేశారులేండి. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ మాట తప్పడం మడమ తిప్పడం కొద్దిగా తగ్గించారు. ఎందుకంటే ఆయన పాలనలు అన్నీ యూటర్న్లే కాబట్టి కొద్దిగా తగ్గించారు. కాకపోతే ఇప్పుడు మళ్ళీ దాని గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చిందంటే నిజంగా మాట తప్పని నేత అయితే అమరావతికి నేను యాక్సెప్ట్ అన్నప్పుడు ఆ మాట కట్టుబడి ఉండాలి. సరే కాదు, సరే కాసేపు పక్కన పెట్టు, నేను సీఎం అయ్యాను కాబట్టి ఇప్పుడు నాకు కొత్త ఆలోచన వచ్చింది 3 రాజధానులు అన్నావు, పోనీ దానికన్నా కట్టుబడి ఉండాలి. ఎందుకంటే నువ్వు మొన్నకి ఎన్నికలకు వెళ్ళింది కూడా 3 రాజధానుల నినాదంతోనే ఎన్నికలకు వెళ్ళావు. ఇప్పుడు అది కూడా కాదు మావిగన్ అంటున్నాడు. మరి మాట తప్పను మడమ తిప్పననే నాయకుడు ఇన్నిసార్లు మాట తప్పితే ఎలా? ముఖ్యంగా రాజధాని విషయంలో అసలు జగన్మోహన్ రెడ్డి ప్రాబ్లం ఏంటంటే అమరావతి కాకుండా ఎక్కడ రాజధాని అయినా ఓకే. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే చంద్రబాబు గారికి పేరు రావటం అనేది జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు. జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల డ్రామా తెచ్చిందే అమరావతి పూర్తయితే చంద్రబాబు గారికి పేరు వస్తుంది. ఒకవేళ నేనే మొత్తం కట్టిన, చంద్రబాబు గారు 10-20% కట్టారు అనుకుందాం, నేనే మొత్తం కట్టిన పేరు మాత్రం చంద్రబాబు గారికి వస్తుంది. ఆయనే ప్రారంభించాడు కాబట్టి ఆ పేరు రావటం నాకు ఇష్టం లేదు. చంద్రబాబు గారికి పేరు వచ్చే ఏ పని కూడా ఉండొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్, సైబరాబాద్, ఈ రోజుకి చంద్రబాబు గారి ముద్ర అక్కడ ఉంది. అక్కడ ఆటో డ్రైవర్ని అడిగినా కానీ గతంలో చంద్రబాబు గారు చేసినటువంటి డెవలప్మెంట్ ఏంటి అనేది చెప్తారు. సో అలాంటి ముద్ర ఇప్పుడు మళ్ళీ అమరావతిలో వస్తే అది జగన్మోహన్ రెడ్డికి నచ్చట్లా. అందుకనే 3 రాజధానులు అన్నాడు. తర్వాత ఇప్పుడు మావిగన్ అంటున్నాడు. రేపొద్దున మళ్ళీ ఏమంటాడో. జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్లాన్ బి కాదు, C-D దగ్గర నుంచి Z వరకు జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్లాన్స్ ఉన్నాయి. అవి ఎప్పుడు ఉపయోగపడతాయో తెలుసా? ఏదైనా ఒక విషయాన్ని డైవర్ట్ చేయడానికి ఉపయోగపడతాయి. అంతే తప్ప సీరియస్ పొలిటీషియన్ అనే వ్యక్తి ఏదో ఒక స్టాండ్. చంద్రబాబు గారు ఉన్నారు 2014-15లో అమరావతి రాజధానిని ప్రకటించిన దగ్గర నుంచి ఈ రోజు వరకు అదే స్టాండ్కి నిలబడ్డారు. ఆయన గెలిచినా ఓడినా అమరావతి స్టాండ్ మీదే నిలబడ్డారు. సో అది పార్టీకి ఉండే క్రెడిబిలిటీ. సో చంద్రబాబు గారు నమ్ముతారు ప్రజలు. ఎందుకంటే ఆయన చెప్పిన రోజు నుంచి ఈ రోజు వరకు అమరావతికే కట్టుబడ్డాడు. ఆయన కట్టడా ఎంత ఖర్చు అవుతుంది ఇవన్నీ తర్వాత సంగతి. చంద్రబాబు గారు అనే వ్యక్తి చిత్తశుద్ధితో అమరావతికి కట్టుబడి ఉన్నాడు. సో అది పొలిటీషియన్కి కావాల్సినటువంటి మొదటి లక్షణం. మరి జగన్మోహన్ రెడ్డి 30,000 ఎకరాల్లో అమరావతి కట్టడాన్ని నేను స్వాగతిస్తున్నాను అన్నాడు. తర్వాత ఏమన్నాడు? లేదు 3 రాజధానులు కడతాను అన్నాడు. మళ్ళీ ఇప్పుడేమంటున్నాడు? మావిగన్ అంటున్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ స్టాండ్ ఏది? టీడీపీ స్టాండ్ కావచ్చు, బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఎస్ మేము అమరావతికి కట్టుబడి ఉన్నాం, మొదటి నుంచి ఒకటే స్టాండు. మరి జగన్మోహన్ రెడ్డి స్టాండ్ ఏంటి? 3 రాజధానుల అమరావతి మావిగన్నా? అంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎందుకు సీరియస్ పొలిటీషియన్గా ప్రజలు ఇప్పుడు భావించట్లేదు అంటే ప్రజలు అనుకుంటున్నారు, చచా ఇలాంటి వ్యక్తినా మనం 5 ఏళ్ల పాటు సీఎంగా ఎన్నుకుంది, ఇలాంటి వ్యక్తికి మనం 5 ఏళ్ల పాటు సమయం ఇచ్చామా, అరే పాప మనం ఒకసారి ఇలాంటి వ్యక్తికి ఓటేసామా అని ప్రజలు ఇప్పుడు అనుకునే పరిస్థితి. సాధారణంగా కొంతమందిని చూస్తే జాలి కలుగుద్ది, జగన్మోహన్ రెడ్డిని చూస్తే జాలి కలగట్లా, నవ్వు వస్తుంది. ఎందుకంటే ఆయన సీరియస్ పొలిటీషియన్ కాదు. రాజకీయాల్లో ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో, ముఖ్యంగా ఏపీ రాజకీయాల్లో అతిపెద్ద జోకర్గా లేదా అతిపెద్ద కమీడియన్గా మారినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డిని. మన గతంలో కేఏ పాల్ గురించి పాపం ఆయన మాట్లాడితే అందరూ ట్రోల్ చేస్తుంటారు. అంతకు మించిన ట్రోల్స్ జగన్మోహన్ రెడ్డిని చేస్తున్నారు. ఇప్పుడు కేఏ పాల్ గారే జగన్మోహన్ రెడ్డి కంటే బెటర్ ఏమో అనే పొజిషన్లో ఆయన ఉన్నాడు. దీనికి సంబంధించినటువంటి వార్త కూడా ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. పేలని మావిగన్, ఆ మాటకు పడి నవ్వుకుంటున్న జనం, అయినా ప్రచారం కోసం జగన్ ప్లాట్లు.
సోషల్ మీడియాలో పీక్స్కు ట్రోలింగ్. నేను అదే చెప్పా, జగన్మోహన్ రెడ్డి మీద ఈ స్థాయిలో ట్రోల్స్ రావడానికి కారణం ఏంటంటే ఇదేదో ఒక పార్టీ చేసిందో లేకపోతే ఒక వ్యక్తి చేసిందో కాదు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసేసారు. జగన్ మాట వినగానే ఎవరికైతే నవ్వు వచ్చిందో వాళ్ళందరూ కూడా ఏదో ఒక రకంగా ఆ మాటను ట్రోల్ చేసిన వాళ్ళే తప్ప ఆ జగన్మోహన్ రెడ్డి చెప్పింది కరెక్ట్ అనేవాళ్ళు ఎవరూ లేరు. ఎవరు కరెక్ట్ అంటారు తెలుసా? సాక్షి కరెక్ట్ అంటది. సాక్షి మాత్రమే కరెక్టు, మిగతా ఎవరికి కూడా అది కరెక్ట్ కాదు. అదే మాట అంటూ ఆ సొంత మీడియాలో పాట, అసలు వాస్తవాలకు ముసిగేసి పిచ్చి రాతలు. భాగ్యనగరానికి 4 బిల్డింగులకు తేడా తెలియదా? 110 కిలోమీటర్ల పొడవున నిర్మాణాలు ఎలా చేస్తారో? భూసేకరణ ఇతర ఖర్చులకు డబ్బులు అక్కర్లేదా? అమరావతి రైతులతో చట్టబద్ధ ఒప్పందాల మాటేమిటి? విశాఖ పేరుతో ఉత్తరాంధ్రను మోసగించడమేనా? రాష్ట్ర విభజన జరిగిన ఇన్నేళ్ల తర్వాత ఇదేం చర్చ? 5 ఏళ్లలో అమరావతిని సర్వనాశనం చేయలేదా? ఆయన వల్ల 6 ఏళ్ల విలువైన కాలం కరిగిపోలేదా? సో ఇవన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్నలు. జగన్మోహన్ రెడ్డి మావిగన్ అన్న తర్వాత ఇప్పుడు మనం మాట్లాడినవి కాదు, సోషల్ మీడియాలో కావచ్చు లేదా రాజకీయాలకు అతీతంగా రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుకునేవారు కావచ్చు జగన్మోహన్ రెడ్డి మాటలకు అడుగుతున్నారు. మరి కరెక్టే కదా? జగన్మోహన్ రెడ్డి గతంలో విశాఖ ప్రజలకు మేము పంచభక్ష పరవాన్నాలు పెడతాను అన్నాడు. వైజాగే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అవుతుంది. వైజాగ్ ఉత్తరాంధ్ర మీద చంద్రబాబు నాయుడు విషం చిమ్ముతున్నాడు. చంద్రబాబు నాయుడికి ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందితే ఇష్టం లేదని చెప్పి జగన్ మాట్లాడాడు. మరి ఇప్పుడు ఉత్తరాంధ్ర ఏమైపోయింది? అలాగే కర్నూలులో నేను న్యాయ రాజధాని పెడుతున్నాను, కర్నూలుని అద్భుతమైన సిటీగా డెవలప్ చేస్తాను, ఎంటైర్ రాయలసీమ మొత్తం కూడా డెవలప్ అవుతుందని చెప్పి జగన్ చెప్పాడు. మరి ఇప్పుడు ఆ కర్నూలు ఏమైపోయింది? మళ్ళీ నువ్వు పెట్టిన మావిగన్ ప్రతిపాదన ఆల్మోస్ట్ అమరావతికి కొద్దిగా అటు ఇటుగా పక్కనే, ఇదేం కొత్తది కాదు. అమరావతికి కొద్దిగా అటు ఇటుగా జరిపేవు అంతే. చంద్రబాబు నాయుడు గారేమో రైతులు ఇచ్చిన భూమిలో కడతా అన్నారు, నువ్వేం కాదు నేషనల్ హైవేకి అటు ఇటు కట్టేద్దాం అంటున్నావు నువ్వు. మరి గతంలో చెప్పిన నువ్వు వైజాగ్కి ఇచ్చిన మాట ఏమైంది? కర్నూలుకి ఇచ్చిన మాట ఏమైంది? రాయలసీమకి ఉత్తరాంధ్రకి ఇచ్చిన హామీలు ఏమైపోయినాయి? సో ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు, అమ్మ జగన్మోహన్ రెడ్డి నిన్ను నమ్ముకుంటే మసేపు. వాస్తవానికి వాళ్ళు నమ్మితే మనం గెలిపించేవాళ్ళే. కనీసం ఉత్తరాంధ్ర ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటే అక్కడ కూడా జగన్కి ఓట్లేలా. కాబట్టి ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. మావిగన్ మాట అందరి నోట వినిపిస్తుంది అన్న జగన్ పత్రిక మాట నిజమే, కానీ ఆ ఆలోచనను ప్రశంసిస్తూ కాదు. ఇదేమి వింత సలహా అంటూ ప్రతి ఒక్కరూ నవ్వుకుంటున్నారు. జగన్ నోట మావిగన్ అనే పేరు రావటమే ఆలస్యం. సోషల్ మీడియాకు ఆయన సరుకుగా మారారు. పలు ఊర్లు ప్రాంతాలు సినిమా డైలాగులతో సంక్షిప్త పదాలను సృష్టించి మావిగన్తో ఒక ఆట ఆడుకుంటున్నారు. వాటిని చూసి విని జనం పగలబడి నవ్వుకుంటున్నారు. ఇలా ఒక్క కోణంలోనే అందరి నోట మావిగన్ మాట వినిపిస్తుంది. 12 ఏళ్లైనా అమరావతి పూర్తి కాలేదు అంటూ జగన్ పత్రికలో ఆయన సొంత జనం వాపోయారు. ఈ 12 ఏళ్ల లెక్క ఎక్కడి నుంచి వచ్చిందో మరి. అమరావతి కోసం భూమి సేకరణ మొదలైందే 2015 జనవరిలో. ఆ తర్వాత మాస్టర్ ప్లాన్ తయారయ్యి ఆమోదం పొందడానికి మరింత సమయం పట్టింది. 2016 నుంచి అమరావతిలో పనులు మొదలయ్యాయి. 2019లో జగన్ అధికారంలోకి వచ్చేసరికి 10,000 కోట్ల రూపాయల విలువైన పనులు జరిగాయి. ఈయన చెబుతున్న వృధా అయిన కాలంలో 5 ఏళ్ల కాలాన్ని జగనే వృధా చేశాడు. చంద్రబాబు గారు గట్టిగా చివరి 2-2.5 ఏళ్లలో మాత్రమే అమరావతి మీద దృష్టి పెట్టారు. ఎందుకంటే మాస్టర్ ప్లాన్ కావచ్చు, భూసేకరణ ఏమైనా సక్రమంగా జరగనిచ్చాడా జగన్ను? పొలాలు పెట్టి అడ్డుకునే ప్రయత్నం చేశాడు. మళ్ళీ పర్యావరణ అనుమతులు లేకుండా అమరావతి నిర్మాణాన్ని చేపడుతున్నారని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి లేఖలు రాసి కేసులు వేసేవాడు కోర్టుల్లో. వీటన్నిటినీ అధిగమించి అమరావతి మీద ఒక కొలుక్కొచ్చే సమయానికే కరెక్ట్గా నిర్మాణాలు ప్రారంభమైనయో లేదో ఎన్నికలు వచ్చాయి. ఎన్నికలు రావటమే ఆలస్యం. జగన్మోహన్ రెడ్డి అమరావతిని పడుకోబెట్టేశాడు. కానీ సొంత పత్రికలో 10 ఏళ్ళు అయింది 12 ఏళ్ళు అయింది అని రాస్తారు. వీళ్ళ 5 ఏళ్ల ముఖ్యమంత్రి కాలాన్ని మాత్రం జగన్మోహన్ రెడ్డి అందులో రాయుడు. మరి ఎందుకు రాయడో మనకే అర్థం కాదు. తప్పు చేస్తే సరిదిద్దుకోవాలి, అడుసు తొక్కితే కాలు కడుక్కోవాలి. కానీ తప్పును ఒప్పు అని నమ్మించేందుకు నానా తంటాలు పడితే, బురదను అత్తరగా చెబుతూ అందరికీ పూసేందుకు ప్రయత్నిస్తే జగన్ మావిగన్ ఆలోచన అలాగే ఉంటుంది. మొదటి రోజునే ఫ్లాప్ టాక్ వచ్చిన సినిమాకు హడావిడిగా సక్సెస్ మీట్ ఏర్పాటు చేసినట్లు అవుతుంది. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మధ్యలో హైవే వెంబడి రాజధాని ఏర్పాటు చేయాలని, దానికి మావిగన్ అనే పేరు పెట్టాలని వైఎస్ జగన్ ఇచ్చిన సలహా విని జగన్ పగలబడి నవ్వుకుంటున్నారు. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఇంత ట్రోల్ అయినటువంటి సరుకు ఇంకొకటి లేదు. అయినా సరే ఇది అద్భుతం, అసామాన్యం అంటూ సొంత మీడియాలో సొంత జనంతో డప్పు కొట్టించుకుంటున్నారు. అందరి నోట మావిగన్ మాటే అంటూ శుక్రవారం జగన్ పత్రికలో వింత విన్యాసాలు చేశారు. డొల్ల వాదనలు వినిపిస్తూ మళ్ళీ తమ దివాలా కోరుతనాన్ని చాటుకున్నారు. సో నేను చెప్పింది అదే. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను సాక్షి పత్రికలో ఏమొచ్చిందంటే అందరి నోట మావిగన్ మాట.
ఓకే. అందరూ మావిగన్ గురించి మాట్లాడుకుంటున్న మాట వాస్తవమే. అది పాజిటివ్‌గా మాట్లాడుకుంటున్నారా? నెగెటివ్‌గా మాట్లాడుకుంటున్నారా? ట్రోల్ చేసుకుంటూ మాట్లాడుకుంటున్నారా? అనేది మనకు గావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఉన్నాడండి. ఒక వ్యక్తి నడి రోడ్డు మీద ఓ 10 మందిని పొడి చేస్తాడు. పొడి చేసిన వ్యక్తి సెన్సేషన్ అవుతాడు. పొడి చేసిన వ్యక్తి గురించి మొత్తం రాష్ట్రం మొత్తం మాట్లాడుకుంటది. సోషల్ మీడియా మొత్తం మాట్లాడుకుంటది. టీవీ ఛానల్స్ మొత్తం మాట్లాడుకుంటాయి. అలాగని చెప్పి పొడి చేసినోడిని నేను గొప్ప అంటే, నా గురించి సోషల్ మీడియా మాట్లాడింది, నా గురించి టీవీ మాట్లాడింది, నా గురించి రాష్ట్రమే మాట్లాడింది, కాబట్టి నేను గొప్ప అంటే అది కాదు కదా. అలాగే ఒక మంచి పని చేసిన వ్యక్తి గురించి కూడా రాష్ట్రం మాట్లాడుకుంటుంది. మరి ఇద్దరికీ తేడా లేదా? ఒక 10 మందిని నడిరేటు మీద పొడి చేసినోడికి 10 మందికి సాయం చేసి పేరు పొందినోడికి తేడా లేదా? ఇక్కడ జగన్ చెప్పేది అలాగే ఉంది. మావిగాని గురించి మాట్లాడుకుంటున్నారు అనేది నిజం. సాక్షిలో రాసిన మాట ఒక్కటే నిజం. కానీ వాళ్ళు మాట్లాడుకునేది ట్రోల్ చేసుకుంటూ, నవ్వుకుంటూ, జోకులు వేసుకుంటూ, జగన్ని ఒక జోకర్గా చిత్రీకరిస్తూ, జగన్ని ఒక పార్ట్ టైం పొలిటీషియన్గా చిత్రీకరిస్తూ మాట్లాడుకుంటున్నారు. వీళ్ళకి ఏం మాట్లాడుకుంటున్నారు అనేది అవసరం లేదు. మాట్లాడుకుంటున్నారా లేదా అనేది మాత్రమే కావాలా. అందుకనే అందరి నోట మావిగన్ మాట అంట. అది వినగానే ఒక్కసారిగా మబ్బులు ఇడిపోయినాయి. ఎందుకంటే సోషల్ మీడియాలో ఎక్కడ ఓపెన్ చేసిన మావిగన్ ట్రోల్స్ వస్తుంటే, బహుశా ట్రోల్స్ను కూడా వీళ్ళు పాజిటివ్గా తీసుకుని అది కూడా మంచిదే కదా అని ఫీల్ అయ్యి ఏమన్నా రాశారేమో మనకైతే తెలియదు. కానీ ఏది ఏమైనా మొత్తంగా జగన్మోహన్ రెడ్డి చెప్పిన మావిగన్ మాట అనేది సోషల్ మీడియాలో ఒక ట్రోల్ ఐటమ్గా అయితే పనికొచ్చింది. ఈ మధ్యకాలంలో ఏ కమీడియన్ కూడా ఈ స్థాయిలో నవ్వించాలి. సాధారణంగా బ్రహ్మానందం కామెడీని మనం ఎక్కువ చూస్తాం. ఏ కామెడీ వచ్చినా దాన్ని బ్రహ్మానందానికి సింక్ చేస్తారు. ఇప్పుడు బ్రహ్మానందం ప్లేస్ని జగన్మోహన్ రెడ్డి భర్తీ చేశాడు. ఇదే మాట మొన్న ఎవరో కూడా చెప్పారు. పాపం ఇటీవల బ్రహ్మానందం గారు కొద్దిగా ఆయన రావటం తగ్గింది కమీడియన్గా. ఆ ప్లేస్ని భర్తీ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత ఆ ఘనత జగన్మోహన్ రెడ్డికి దొక్కుద్దని చెప్పి మొన్న ఎవరో మాట్లాడారు. అది వాస్తవం. నిన్న మొన్న వచ్చినటువంటి ట్రోల్స్ని చూస్తే ఏ కమీడియన్ కూడా జగన్మోహన్ రెడ్డికి సరిపోడు. అన్ని ట్రోల్స్ వచ్చినాయి. అవి కూడా వీళ్ళు గొప్పగా భావిస్తున్నారు. ఏది ఏమైనా మొత్తంగా జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి ఈ మావిగన్ అనేది ఒక ట్రోల్ ఐటమ్గా ఉపయోగపడింది తప్ప ప్రజలు దీన్ని అయితే పట్టించుకునే పరిస్థితి ఎక్కడా కనపట్లేదు.